హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా జెస్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా టేస్టీగా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. హస్బెండ్ వైఫ్ కోసం, వైఫ్ హస్బెండ్ కోసం కుక్ చేస్తే ఫిదా అయిపోతారు. ఈ చికెన్ ఫ్రై అనేది అంతా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. స్పైసీగా తినాలనుకుంటే ఇలా ఒకసారి చికెన్ ఫ్రై అనేది ట్రై చేసేయచ్చు. అందరికీ ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ఫస్ట్ 1 kg చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా ఈ మసాలానంతా కలుపుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవచ్చు. లేదు ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేదనుకుంటే ఇన్స్టెంట్గా కూడా ఈ చికెన్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. టేస్ట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 3 ఇలాచీని తీసుకున్నాను, 10 లవంగాలను తీసుకున్నాను, అలాగే ఒక చిన్న ముక్క చెక్క, అలాగే స్టార్ పువ్వును కూడా తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరాను కూడా యాడ్ చేస్తున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీ కారానికి తగ్గట్టు చిల్లీస్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం స్పైసీగానే ప్రిపేర్ చేస్తున్నాను. సో అందుకని ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను, అలాగే ఒక బిర్యానీ ఆకు. వీటి అన్నిటినీ కలిపి ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రెష్గా మసాలాని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మసాలానంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే, ఫ్లేమ్ అనేది ఎక్కువ పెట్టద్దండి, లో ఫ్లేమ్లోనే వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. చిల్లీ అనేది కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. మిరియాలు ఘాటు చాలా బాగుంటుందండి, తప్పకుండా మర్చిపోకుండా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయకపోయినా లాస్ట్లో మిరియాల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులోకి మిరియాలు అనేది యాడ్ చేశాను. వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న ఈ మసాలాని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, అలాగే 4-5 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చీలికలుగా చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోవడం వల్ల చికెన్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఫ్రెష్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని యాడ్ చేయండి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఎక్కువ టైం ఏం తీసుకోదు, తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువ టైం ఏం తీసుకోదండి, 5 to 6 minutes టైం అయితే పడుతుంది. ఇలా కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ బాగా ఫ్రై అవుతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ వేయించేసుకుందాం. చికెన్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లోని పచ్చిదనం అంతా పోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేయడం వల్ల చికెన్లోని వాటర్ అంతా బయటికి వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదండి, ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ చికెన్ మొత్తం ఉడుకుతుంది. సో అందుకని మనం బాగా కలుపుకుంటూ ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా, అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది ఈవెన్గా అంతా బాగా కుక్ అవుతుంది. ఇందాక మనం వేయించి పెట్టుకున్న మసాలాని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని
మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని చికెన్ని ఇలా కలుపుకుంటూ మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూనే చికెన్ అంతా బాగా వేయించుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ స్టేజ్లో కావాలంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయడం లేదు. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరో 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.